హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం. సో ఎవరైతే 28 ఫిబ్రవరి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూసి వెళ్ళండి, మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. ఇక్కడ వచ్చేసరికి చాలా అప్రెంటిస్షిప్తో కంపేర్ చేసుకుంటే నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్కి చాలా డిమాండ్ ఎక్కువ, అది అందరికీ తెలుసు. అది ఎలా ఉంటుంది అంటే, ఒకానొక టైంలో ఆ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కి ఒక్క వేకెన్సీకి 100-200 మెంబర్స్ కూడా కాంపిటీషన్ అనేది ఉండేది. ఎందుకు అంటే అప్పుడు అందరికీ హాల్ టికెట్స్ అనేది పంపేవారు. కానీ ఇప్పుడు హాల్ టికెట్స్ ఓన్లీ ఒక్క వేకెన్సీకి 5 మెంబర్స్కి మాత్రమే పంపటం జరుగుతుంది. ఎవరికైతే హాల్ టికెట్స్ వచ్చాయో వాళ్ళు ఒక విధంగా ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయినట్టే. ఎందుకంటే మీ కాంపిటీషన్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే. సో మీకు తక్కువ కాంపిటీషన్, మీరు మినిమం పాస్ అయితే చాలు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే చాలు, మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్, ఇది విశాఖపట్నం సంబంధించి మీరు టైమింగ్స్ 28 9:30 AM అని ఇచ్చారు ఇక్కడ, నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ అని. సో మీరేంటి అంటే 8 o'clock కల్లా అక్కడ ఉండండి. 8కి బిఫోర్ మీరు ముందే ఉండండి. మీరు వెళ్ళేటప్పుడు రైటింగ్ ప్యాడ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. తర్వాత బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. మీకు ఇది టోటల్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేసరికి కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఓవర్ రైటింగ్. మనం హాల్ టికెట్ నెంబర్ వేసేటప్పుడు సపోజ్ 10 సమ్ నెంబర్ ఉందనుకోండి, అక్కడ మనం బబుల్ చేసేటప్పుడు 0 బదులు 1, అలా లేదంటే సపోజ్ 1 కానీ 1 బదులు 2 కానీ అలా రాయటం, లేదంటే బబుల్ చేయటం, ఇలాంటి రాంగ్ వే అయితే, సో అలాంటప్పుడు మీకు వేరే ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వరు. ఓకే, సో ఒక్క ఓఎంఆర్ షీటే ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీట్నే మీరు చాలా జాగ్రత్తగా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకనే మీరు ప్రాక్టీస్ 1-2 సార్లు ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ ఎంత బాగా రాసినా ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా ఫిల్ చేయకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్, మీరు లేట్గా వెళ్ళినా, సరైన ప్రూఫ్స్ తీసుకెళ్ళకపోయినా మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. అండ్ నెక్స్ట్, దీంతోపాటు హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ అడ్మిట్ కార్డ్ అనేది మీకు అప్రెంటిస్షిప్ జాయిన్ అయిన తర్వాత కూడా అదే అడ్మిట్ కార్డు మీద మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు అప్రెంటిస్షిప్ జాయిన్ అయిన 1 month, అంటే మీకు ఐడి కార్డు వచ్చినంత వరకు కూడా మీకు ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో అదే మీకు ఒక ఐడి కార్డు లాంటిది. సో ఆ అడ్మిట్ కార్డుని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఒక ఫోల్డర్లో పెట్టి చూసుకోండి. దాన్ని నలపటం, చింపటం అలాంటివి చేయొద్దు. ఓకే, అది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో అప్రెంటిస్షిప్ జాయిన్ అయిన తర్వాత కూడా అదే హాల్ టికెట్ మీద మీరు డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్లోకి ఎంటర్ అవుతారు. అండ్ నెక్స్ట్, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్స్, మొబైల్స్, క్యాలిక్యులేటర్స్ ఇవేవి కూడా లోపలికి అలౌ చేయరు. ఓకే, సో మీ ఓన్ అరేంజ్మెంట్స్ మీరే చూసుకోండి. కాకపోతే దూరం నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నాన్ లోకల్. సో లోకల్ క్యాండిడేట్స్ చాలామంది ఏంటంటే హాల్ టికెట్స్ ఫిజికల్గా రాలేదు కానీ మెయిల్స్ వచ్చినాయి అని అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఈరోజు లేదా రేపు, మీరు ఈ 2 daysలో మీరు అక్కడికి మార్నింగ్ వెళ్ళి మీ యొక్క మెయిల్ చూపిస్తే మీకు ఫిజికల్ లెటర్ అనేది ఇస్తారు. డూప్లికేట్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది వాళ్ళు ఇస్తారు. అది చూసుకొని మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా వీటికి సంబంధించి రిజల్ట్స్ మనకు 4th వస్తాయి అఫీషియల్గా. 4th మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆ టైంలో 11 నుంచి 12 ఆ మధ్యలో మీకు రిజల్ట్స్ అయితే బయట డిస్ప్లే చేస్తారు.
ఆ రిజల్ట్స్ వచ్చేటప్పుడు నేను మీకు వీడియో చేసి కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్. అన్ని ట్రేడ్స్‌కి కూడా ఒకే క్వెషన్ పేపర్ ఉంటుంది. చాలామంది ఏంటి అంటే వేరే వేరే ట్రేడ్స్‌కి వేరే వేరే క్వెషన్ పేపర్స్ అని అనుకోవచ్చు. అలాగేం లేదు. అన్ని ట్రేడ్స్‌కి ఒకే క్వెషన్ పేపర్ ఉంటుంది. కాకపోతే కొంత మారుతూ ఉంటాయి. ఓకే. సెట్స్ మారుతూ ఉంటాయి. అన్ని ట్రేడ్స్‌కి ఒకటే క్వెషన్ పేపర్. అది ఎలా ఉంటుంది అంటే అర్థమెటిక్ అనేసరికి మీరు 10th క్లాస్ లెవెల్‌లో సింప్లిఫికేషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకున్న టాపిక్స్ ఇవి. సింప్లిఫికేషన్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఈ 4 టాపిక్‌లు నేర్చుకోండి. డెఫినిట్‌గా ఇందులో ఒక 2, 3 టాపిక్స్ అయితే వస్తాయి. దీంతో పాటు హైట్స్ అండ్ డిస్టెన్స్, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా, జామెట్రీ సంబంధించిన దాంట్లో అట్‌లీస్ట్ 2-3 క్వెషన్స్ అయితే డెఫినిట్‌గా వస్తాయి. అది ట్రయాంగిలా, స్క్వేరా, లేకపోతే రెక్టాంగిలా, ఇలాంటి ఎలిప్సా ఏదైనా అడగొచ్చు. స్పియరా ఏదైనా అడగొచ్చు. కానీ మీరు జామెట్రీ అనే టాపిక్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్జీబ్రా ఒకటి. అండ్ నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్‌లో 1 ఆర్ 2 క్వెషన్స్ ఇస్తారు. ఇంకా జనరల్ సైన్స్ వచ్చేసరికి మీకు ఎక్కువ క్వెషన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది జనరల్ సైన్స్‌లోనే. ఎందుకంటే అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువగా క్వెషన్స్ అయితే అడుగుతారు. మీకు సపోజ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఈ మూడిటి మీద ఎక్కువగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ ఈ టాపిక్స్ చదవండి. బాగా చదవండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డెఫినెట్‌గా అడిగే క్వెషన్స్ అనమాట. తర్వాత విటమిన్స్, డిసీజెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి జీకేలో ఫిజిక్స్‌లో వచ్చేసరికి సౌండ్, లైట్, తర్వాత మ్యాగ్నెటిజం, వర్క్ పవర్ ఎనర్జీ, ఫండమెంటల్ యూనిట్స్. నేను ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టాపిక్స్ చదివితే మినిమం క్వాలిఫై అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ జీకేలో వచ్చేసరికి ఇంపార్టెంట్ డేస్, తర్వాత ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ప్రతి స్టేట్ యొక్క లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్, ప్రతి స్టేట్ యొక్క ఇంపార్టెంట్ యూనిట్స్ ఉంటాయి. అంటే ప్లేసెస్ ఉంటాయి ప్రతి స్టేట్‌లోనూ కూడా. ప్రతి స్టేట్ క్యాపిటల్, తర్వాత ప్రతి స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, తర్వాత మన ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్. సపోజ్ మన ఇండియా ఎన్ని దేశాలతో సరిహద్దులతో ఉంది అని అడుగుతారు. 7 దేశాలు. ఓకే. అలాగా క్వెషన్స్ అడుగుతారు. తర్వాత రివర్స్ గురించి డెఫినెట్‌గా క్వెషన్స్ అడుగుతారు. రీసెంట్‌గా కుంభమేళా జరిగింది. అది ఎక్కడ అని కూడా అడగొచ్చు. ప్రయాగ్రాజ్. అలాగే ఆర్‌బీఐ గవర్నర్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. హూ ఈజ్ హూ అనే టాపిక్ నుంచి. తర్వాత యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఒక క్వెషన్ డెఫినెట్‌గా వస్తుంది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? యూఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? యూఎన్ఓ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇలాంటి క్వెషన్స్ డెఫినెట్‌గా వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్. రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి డెఫినెట్‌గా ఒక క్వెషన్ అయితే వస్తుంది. రీసెంట్‌గా ఉమెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ ఎవరు గెలిచారు అని అడుగుతారు. ఇండియా గెలిచింది. ఓకే. ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. మీరు అలాగే రీసెంట్‌గా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు. అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అన్నారు. రిపబ్లిక్ డే రోజు. అలాగే ఆర్మీ డే ఎప్పుడు? ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు? నేవీ డే ఎప్పుడు? నేవీ చీఫ్ ఎవరు? నేవీకి సంబంధించి ఇలాంటి క్వెషన్స్ అయితే డెఫినెట్‌గా ఒక క్వెషన్ అయితే ఉంటుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే 1 డేలో మీరు బుక్ మొత్తం చదివినా మీరు నేర్చుకోలేరు. నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ మీరు బాగా కాన్సంట్రేట్ చేయండి. మీకు డెఫినెట్‌గా అప్రెంటిస్‌షిప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి అడిషనల్‌గా మన ఛానల్‌లో డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్‌లో మనకి ప్లేలిస్ట్‌లో నేవల్ డాక్యార్డ్ వీడియోస్ అని ఉంటాయి. ఆ వీడియోస్ సుమారుగా ఒక 100 వీడియోస్ వరకు ఉంటాయి. ఆ 100 వీడియోస్ గాని మీరు కంప్లీట్‌గా చూసి నేర్చుకుంటే మీకు డెఫినెట్‌గా అప్రెంటిస్‌షిప్ కంపల్సరీగా వస్తుంది. అప్రెంటిస్‌షిప్పే కాకుండా రైల్వే గ్రూప్ డి లాంటి జాబ్స్ కూడా మీరు క్రాక్ చేస్తారు. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది నేను యాక్చువల్‌గా ఎప్పుడో చేయాల్సిన వీడియో. ఎందుకంటే కొంచెం లేట్ అయింది. సో, అందరూ కూడా బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ.